ఒక్క 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన మధ్యలో శ్రీమణి స్రవంతి ఉన్నాడు. ఒక చక్కని పాట మనం ఆ చిన్నారి ద్వారా విందాం. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరవిందు సమాకార పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శాంతి ఎండి ఉన్న ఏరు నిన్ను కోరినది రావే రావే ముత్యాల వాన మోగించమమ్మ ఎన్నెన్ని అందాలో నా పల్లె పండుగలో ఎన్నెన్ని అందాలో ఒయిలాల ఒయిలాల ఒయిలాలో ఏలేలో ఏలో ఏలేలో ఒయిలాల ఒయిలాల ఒయిలాలో ఏలేలో ఏలో ఏలేలో నా పల్లె పండుగలో ఎన్నెన్ని అందాలో నా పల్లె పండుగలో ఎన్నెన్ని అందాలో ఒయిలాల ఒయిలాల ఒయిలాలో ఏలేలో ఏలో ఏలేలో తిరిగి చేస్తే మంట మన పర్సు కాలే, చేయకుంటే వాడి మనసు కాలే. సెల్లుకోనుతో లొల్లి ఏమని చెప్పాలి తల్లి ఇదంతా ఓ స్మార్ట్ ఫోన్ కొనేదాకా ఇచ్చేస్తావే. ఓ స్మార్ట్ ఫోన్ అప్పులైన చెయ్యమంటవే. ఓ స్మార్ట్ ఫోన్ అదిరే మాటలుంటవే. ఓ స్మార్ట్ ఫోన్ చిన్న ఫోనులన్నిటినీ డబ్బ ఫోన్లు అంటున్న ఫోన్ అంటుండే ఫోన్ కాదు, చిన్న ఫోనులన్నిటినీ డబ్బ ఫోన్లు అంటుండ్రే. నీ మత్తుల గమ్మత్తుగా తరెత్తున్న ఆహ్వానిస్తాం సార్. వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ జాతి యొక్క ఔన్నత్యాన్ని విదేశీ గడ్డలపైన, ముఖ్యంగా మరి ఖండాంతరాలు దాటినటువంటి అమెరికా గడ్డపైన మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవంలోనే ఓ స్మార్ట్ ఫోను అంటే కొంతమంది ఉంటారు చెల్లెళ్ళు, అమ్ములు కూడా ఉంటారు సార్. అందరు కాదు, దుప్పటి కప్పుకొని లోపల షాటింగ్ చేస్తారు. లేటు నైట్ దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను, లేవగానే ముందు నీతోనే ఓ స్మార్ట్ ఫోను. నిద్రుండదు ఆకలుండదే ఓ స్మార్ట్ ఫోను, నువ్వు తప్ప లోకముండదే ఓ స్మార్ట్ ఫోను. చూసి చూసి కన్నువాయ వంగి
పడుతున్నాడు. చూసి చూసి కన్నువాయే, వంగి వంగి మెడలువాయే, వెనక నుండి నాన్న వచ్చి తన్నెలాగా నిలవదా. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. కలలే నా కంటి పాపైనవని వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించు. గుండె పైన గడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆపి వేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మాయను పోసుకుని నీరు వర్తిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్.
ఆచార్యుడి చక్కని సౌహృదయమైనటువంటి దేశాన్ని మనం నిర్మించగలుగుతాం. మరి మన మధ్యలో తమ్ముడు గంగాధర్ ఉన్నాడు, ఒక చక్కని పాట మనకు వినిపిస్తాడు. నిండు కుండలా పారే గోదారిరా మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. నిండు కుండలా పారే గోదారిరా మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. నిజామాబాద్ జిల్లా అది నిండు పొలాని వెన్నెలా. నిండు కుండలా పారే గోదారిరా మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. పసిడి పంటల పచ్చ తోరణం అన్నదాతల ఆశ్రయం. పసిడి పంటల పచ్చ తోరణం అన్నదాతల ఆశ్రయం. భిన్న సంస్కృతుల మిళితం కందకుర్తి త్రివేణి సంగమం. కందకుర్తి త్రివేణి సంగమం. నిజామాబాద్ జిల్లా అది నిండు పున్నమి వెన్నెలా. నిండు కుండల పారే గోదారిరా మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. మచ్చలేని మనసున్న కన్న తల్లిరా. ఒలగోల బోల బోల బోలగెక్కియాలో ఒలసంత మామయ్య ఊరికెక్కియాలో ఒలసంత మామయ్య. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల చెంపాల వల్లో. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల చెంపాల వల్లో. ఊగుదాములాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో. ఊగుదాములాయే పిల్లో పిల్లో మధుబాల. వస్తావా వస్తావా పిల్లో మధుబాల. వరసైనా వాడి నడుగుతున్నా రావేలా. వస్తావా వస్తావా పిల్లో మధుబాల. వరసైనా వాడి నడుగుతున్నా రావేలా. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల చెంపాల వల్లో. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల చెంపాల వల్లో. ఊగుదామురాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో. ఊగుదామురాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో. వస్తావా వస్తావా పిల్లో మధుబాల. వరసైన వాడి నడుగుతున్నా రావేలా. వస్తావా వస్తావా పిల్లో మధుబాల. వరసైన వాడి నడుగుతున్నా రావేలా. ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల చెంపాల వల్లో. వాద్యకారులు అన్న గోరెడ్డి వెంకన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ చప్పట్ల ద్వారా కోరుతున్నాం. దయచేసి ప్రజా సేవా సమితి అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు వారి దగ్గర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ విజి గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు ఎంతో సుదూర ప్రాంతం నుంచి ఎంతో ప్రేమతో అమెరికా నుండి వచ్చేసినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ చప్పట్లు యూత్. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే గౌరవనీయులు పెద్దలు శ్రీ గడిల రాములు గారు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు తనుజ శ్రీనివాస్ రెడ్డి గారు జెడ్పీటీసీ సభ్యులు మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు యువ నాయకులు జగన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోనా సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి సుజాత గారు వీగా నిలిచి మానవతా ధర్మాన్ని నమ్ముకొని మన నిజామాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారిని ఈరోజు వెల్కమ్ సార్. ఆ లోపు దయచేసి ప్రశాంత్ రెడ్డి అన్న గారికి సన్మానం చేయవలసిన వాళ్ళు నాకు నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ సైడ్ ఉంటాను అన్న. ఓకే ఓకే అన్న. సభకు వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డాక్టర్ జగజీవన్ రావు గారు కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రిగా నెలకొన్నటువంటి ఈ సంస్థ ద్వారా 29 రాష్ట్రాలలో భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఒకరికి అవార్డు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి బసంత్ రెడ్డి గారికి అవార్డు మన నిజామాబాద్ రూరల్ ప్రాంతం నుంచి మారుమూల మనోభా గ్రామ వ్యక్తికి రావడం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు ఆ అభినందన సభకు వచ్చిన గౌరవనీయులు మా అన్నగారు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు ఎమ్మెల్సీ విజి గౌడన్న గారికి మరియు మా యొక్క కళా తపస్వి కవి వాగ్గేయకారుడు తెలంగాణ ఉద్యమంలో నలుమూలల తన యొక్క పాట ద్వారా చిల్లం తీసుకొచ్చినట్టు అన్న మనందరికీ సుపరిచితుడు గౌరెడ్డి వెంకన్న గారికి, అట్లాగే జడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డి గారికి,
అధ్యక్షురాలు ఫౌండర్ చైర్మన్ అయినటువంటి సుజాత గారికి, నా తోటి కళాకారులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారుల అభిమానులకు, వారి యొక్క మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సభను అతి త్వరలో దుబాయ్ గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ కల్చరల్ మెంబర్ కొనసాగుతూ స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఈరోజు బొంబాయిలో ఎయిర్పోర్ట్ లో ఒక అంబులెన్స్ ను గల్ఫ్ దేశాల్లో చనిపోయినటువంటి శవాలు తీసుకురావడానికి ఒక ఫ్రీ అంబులెన్స్ పెట్టి గ్రామాలకు పంపడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో ఈరోజు. అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎన్నో దేశాలలో చనిపోయినటువంటి మృతదేహాలను తీసుకెళ్లి మారుమూల ప్రాంతాల గ్రామాల్లో ఖననం చేయడానికి ఎవరు దిక్కులేని టైంలో వసంత్ రెడ్డి వెళ్ళి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కార్గో క్లియరెన్స్, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్, పోలీస్ క్లియరెన్స్, అక్కడ ఉన్నటువంటి అన్ని అనుమతులు పొంది ఆ శవాన్ని విమానం నుంచి దించి ఆ దించిన శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించి ఆయన చేతులతోటి ఎవరంటే వసంత్ రెడ్డి అరుడు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు అవార్డు ఇవ్వడం అనేది నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం. మా మారుమూల గ్రామైనటువంటి మనోహరాబాద్ నుంచి ఇట్లాంటి సేవ చేసినందుకు మేము ఎంతో చాలా దుఃఖంతో సంతోషంతో ఆయన అభినందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అసలు కోరుతున్నాం. సహనము మానులాంటి సుగుణము, పుడమిలాంటి సహనము మానులాంటి సుగుణము, ప్రకృతి దరహాసము ప్రజాసేవే రూపము, ప్రకృతి దరహాసము ప్రజాసేవే రూపము, ప్రకృతి దరహాసము మనోహరబాద్ మురిటి గట్ట పాటూరి ముద్దు బిడ్డ, మనోహరబాద్ మురిటి గట్ట పాటూరి ముద్దు బిడ్డ, ఇందూరు జిల్లాకి ఇనుమడింపచేసిన అందుకు మాయన్న మా అభినందనలన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న, అందుకు మాయన్న మా అభినందనలన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న, మాయన్న బసంతన్న మనసున్న మరాజన్న. మానవ జన్మకు మనము సార్థకత ఇవ్వాలని మాయన్నలాలో మనసున్న రాజో, మానవ జన్మకు మనము సార్థకత ఇవ్వాలని మాయన్నలాలో మనసున్న రాజో, తల్లిదండ్రుల గౌరవాన్ని ఇలలోన నిలపాలని మాయన్నలాలో మనసున్న రాజో, మనం చేసే మంచి పనులే మన బిడ్డలకు ఆస్తులని మాయన్నలాలో మనసున్న రాజో, మనం చేసే మంచి పనులే మన బిడ్డల ఆస్తులని మాయన్నలాలో మనసున్న రాజో. నినాదంగా మార్చి సాంస్కృతికాన్ని ముందుకు తీసుకెళ్లిన గోరటి వెంకన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, సోదర సమానులు వారందరికీ, అదేవిధంగా తరలొచ్చే విధంగా కథలొచ్చే నిజామాబాద్ జిల్లా నుంచి బయలుదేరి గల్ఫ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ముందుకు తీసుకెళ్లి సమస్యల సాధనలో తన వంతు శాయశక్తుల కృషి చేస్తూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంతో కలిసి పనిచేస్తున్న సోదరులు మాన్యులు పాట్కూరి వసంత్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో సోదరులు తిరుపతి రెడ్డి ఆడిటోరియంలో ఉన్న ప్రతి అందరికీ కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా శాఖ అదేవిధంగా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా అష్టగంగాధర్ ఆధ్వర్యంలోని బ్రహ్మాండంగా టీం తెలంగాణ సంస్కృతికి సాహిత్యానికి బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముందు పరిచయం ఉంటే మొన్న అమెరికా ట్రిప్లో మిమ్మల్ని అందరినీ తీసుకోబట్టాం, అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తున్నారు మీరు. తెలంగాణ పదం అంటే ఒక ధిక్కార పదం. తెలంగాణ అంటే ఇవాళ 31 జిల్లా, కానీ ఇంతకుముందు 10 జిల్లాల పర్యంతం. తెలంగాణకి ముందుకొచ్చి తెలంగాణ వెనకవేయబడ్డ తెలంగాణ నుంచి ముందుకొచ్చే తెలంగాణ వరకు కూడా గత మలిదశ ఉద్యమంలో తెలంగాణ భావుకతను భావజాలాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన భూమిక పోషించింది తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజం. మీ అందరికీ మలిదశ ఉద్యమంలో ఏ రకంగా ముందుకు పనిచేసిందో సంస్థ ఇవాళ ముందుకెళ్ళి అభివృద్ధిలో కూడా పునరంకితం కావాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థను స్థాపించింది ప్రొఫెసర్ జయశంకర్ గారు 1998లో అమెరికాకు వచ్చినప్పుడు జరిగింది. 1999లో పురుడు పోసుకొని అప్పటి నుండి కూడా ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రాని కోసం కార్యోన్ముఖులు చేసి రాష్ట్ర సాధనలో మా అందరికీ ధన్ 3 రకాలుగా కాంట్రిబ్యూట్ చేస్తాం. ఎందుకు ఈ స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఆ సంస్థలో మీకు ఉద్యమ కాలంలో సంస్థ జరిగిన సంఘటనలు ఎలా అంటే రాష్ట్రం రాలేదు, ఆ టైంలో వచ్చిన సోనియా గాంధీ కానీ, వాయల రవి కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ,
ఎవరు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి వారందరికీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ భాగంలో రాష్ట్ర సాధనలో ఎలా అయితే కీలకమైన భూమిక పోషించినామో అభివృద్ధిలో కూడా అటువంటి భూమిక పోషించాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలుగా మేమంతా ముందుకొచ్చి చేస్తున్న క్రమంలో మనకు పాట్కూరు బసంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలంగాణ అంటేలో 10 జిల్లాలలో కూడా మెజారిటీ ఉన్నది. అంటే ముందు 10 జిల్లాలు, ఇప్పుడు 31 జిల్లాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో కూడా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని ఎట్లా అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు. అందరికీ ఆహారం, అన్నం పెట్టించిన జిల్లాగా, చారిత్రకంగా జిల్లాకు ఒక ప్రత్యేకమైన నానుడి ఉంది, దానికి చరిత్ర ఉంది. అటువంటి జిల్లా నుంచి మీకు ఎమోషనల్, నేను చెప్పే కంటే ముందు మాది పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయింది, ఇంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండేది. అయితే ఈ జిల్లాలలో చూస్తే ఎమోషనల్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా. చారిత్రకంగా కూడా ఏది రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా కూడా అది మీ వల్లనే అవుతుంది. ఇదివరకు రాసి చూపించారు, తెలంగాణ ఉద్యమంలో చేసి చూపించారు, రాష్ట్ర సాధన అయిన తర్వాత కూడా మొన్న ఎలక్షన్లలో కూడా మీరు చేసి చూపించారు. తెలంగాణ వాదం ఎలా గొప్పగా ఉండాలని 9 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 9 కూడా గెలిపించి చూపించారు. అంటే తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా ఫస్ట్ జెడ్పీ కూడా వచ్చింది కూడా నిజామాబాద్ జిల్లా నుంచే. అంటే తెలంగాణ భావుకథలు, దీన్ని తెలంగాణ రావాలని కోరుకొని తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడ్డది కాబట్టి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో మీరు చేసిన ప్రయత్నం అనేది అంత చిన్న విషయం కాదు. మీ నుంచి కూడా దిశానిర్దేశనం తీసుకొని మిగతా జిల్లాలు, ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా, మాది కరీంనగర్ అయినా కూడా మీ జిల్లా తర్వాతనే వచ్చింది, అప్పుడు కూడా చూస్తే కూడా వెనకాల ఫాలో అయిందనే దానికి మరో విధంగా మీకు విషయంగా చెప్పగలుగుతున్నా. అదేవిధంగా ఏదైతే మొన్న రీసెంట్గా కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ కోసం మీకు తెలుసు మాన్యులు మా సోదరులు కేటీ రామారావు గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్ కూడా నేను అమెరికా నుంచి రావడం జరిగింది ఆగస్టులో. దానికి కూడా వచ్చినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజం నుంచి లీడర్షిప్ను రమ్మన్నారు. అందులో కూడా వచ్చాం. అందులో కూడా నా సోదరుడు పాట్కూరు బసంత్ రెడ్డి గారు కూడా నాతో తోడుగా ఉండి తెలంగాణ ఎన్ఆర్ఐస్గా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న దాని మీద వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది, ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ పాలసీలో భాగస్వామ్యం కావాలని మేము ఒక 6 గంటల చర్చ జరిగింది. అందులో భాగంగా కూడా మేము క్లియర్గా చెప్పాం, అమెరికా ఎన్ఆర్ఐలుగా మేము అక్కడికి వెళ్ళాక అంటే క్లాస్ 1 జాబ్స్ నుంచి వెళ్ళి ఉంటాం కాబట్టి మాకు అన్ని మేజర్ సమస్యలు ఏం లేవు. ఒక విద్యార్థుల సమస్యలు కొంచెం ఎడ్యుకేషన్ మీద ఉంది, ఈ మధ్య వచ్చిన వాళ్ళది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంది, ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అంతేగాని మన సోదరులు చాలా మంది గడప దాటితే అమెరికా బహుభాగం నుంచి బయటకు పోతే మేము అందరినీ ఎన్ఆర్ఐలుగా సోదరులుగా భావిస్తాం. ఒక అమెరికాల మధ్య నిద్రావస్థలో ఉంటారు కానీ ఉద్యమంలో కూడా ముందుకొచ్చి ఎలా అయితే రాష్ట్ర సాధన చేసుకున్నామో అభివృద్ధిలో కూడా మనకు తెలుసు ఇవాళ ఎన్నెన్ని గంటలు కష్టపడుతున్నారో మన ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి కష్టపడుతున్నారు. అవి ఫలాలుగా రావాలి. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ లోపల ఏదైతే మనం కోరుకున్నామో, రాష్ట్ర సాధనలో ఏదైతే ఆశించామో, తెలంగాణ అభివృద్ధిలో ఏ రకంగా ముందుకెళ్తున్నామో తప్పకుండా, ఎందుకంటే గల్ఫ్లో ఉన్న వాళ్ళ సమస్యల్లో సతమైతే ఉంటారు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ సమస్యలు లేకుండా తక్కువ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 119 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ పనితనం ఎంత గొప్పగా ఉంది, దాన్ని మిగతా వాళ్ళు ఏ రకంగా మార్చుకోవచ్చు అని చెప్పుకోగలిగే ఓపెన్నెస్ ఉంది మాకు. ఎందుకంటే ఉద్యమ కాలంలో మేము ఎప్పుడు భయపడలేదు. ఉద్యమ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు అమెరికా వచ్చి వాషింగ్టన్ డీసీలో వచ్చినా కూడా ప్రొటెస్ట్ చేశాము. ఆయన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వచ్చినా కూడా ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళు ప్రొటెస్టులు చేయడం అంత ఈజీగా ఉండదు. అటువంటి దానిలో కూడా ముందుకెళ్ళి సమస్య ఉన్నప్పుడు ఏదైతే ఆశించాలో, సమాజం ఏదైతే కావాలనుకుంటున్న దానికోసం ప్రయత్నం చేయడంలో వెనకకు పోమన్నది చాలా బ్రహ్మాండంగా మెసేజ్ ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు కూడా సోదరులు వారు చేస్తున్న కష్టాన్ని మీరందరూ కూడా వెనకాల మనోహరాబాద్ నుంచి కూడా చేస్తున్నది, రూరల్ నిజామాబాద్ రూరల్లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ముందు అందరం కలిసి చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మాకు అక్కడ ఎన్ఆర్ఐ సమస్యలో కూడా ఇమిగ్రేషన్ అనేది పెద్ద ప్రాబ్లం. జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికా 50 సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30-40 దేశాల్లో నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు. మధ్యలో నేను ఒకసారి 2009-10 టైంలో ఆర్మూర్ వచ్చాను. త్రోబాల్ టోర్నమెంట్ అయింది, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అయింది, అప్పుడు వచ్చాను. అప్పుడు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు, అందరూ కలవడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాకి, నేను కరీంనగర్లో ఉండేదానికంటే ఎక్కువ నిజామాబాద్ జిల్లాకి వచ్చిపోతుంటానంట అమెరికా నుంచి వచ్చినప్పుడు. అంత ఆత్మీయంగా పెనవేసుకున్న జిల్లాగా, అనుబంధంగా ఉన్న జిల్లాగా, ప్రేమను పంచే జిల్లాగా నిజామాబాద్ జిల్లా ఉద్దేశంతో తన అక్కడ 15 ఏళ్ళు ఉండి దుబాయ్లో తను ఒక కార్మికుడిగా ఉండి ఇంత పైకి వచ్చి మనం అక్కడ పని చేసుకొని వచ్చి ఇక్కడ సెట్ అయినామని అనుకోకుండా అక్కడ పడుతున్న మన గల్ఫ్ దేశస్తులు పడుతున్న బాధలను, సాధకలను అర్థం చేసుకొని
నాకెందుకులే నేను నాది అయిపోయింది అని అనుకోకుండా మనవంతుగా కూడా ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో మా బసంతరెడ్డి గారు అక్కడ దళితలే కాకుండా ఎవరైనా కానీ అక్కడ వాళ్ళు ఉపాధికి ఇక్కడ మన ఉపాధి లేక తెలంగాణ నుంచి వెళ్ళిన వారు వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే ఇందాక విశ్వేశ్వరన్న గారు చెప్పినట్టుగా వారు అన్ని ఎన్ఆర్ఐల విషయంలో ముందుండి వారి వంతుగా సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు మన రాష్ట్రం నుంచి దళిత సాహిత్య అకాడమీ అవార్డు రావడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. అట్లాగే అన్ని విషయాల్లో మా వంతుగా మా కుటుంబం అన్ని విధాలుగా ముందుండి మా ఎమ్మెల్యే గోవన్న గారి సహాయక సహకారాలతో కూడా మా మండలిని కూడా ఆదర్శ మండలిగా తీర్చిదిద్దుకునేటట్లుగా మా వంతు కృషి ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. దానికి మీ అందరి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. జై. ప్రత్యక్షంగా నాకు తెలిసి మా అల్లుడు రామకృష్ణ రెడ్డి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది. అభినందన సభకు అభినందనతో పాటు తనను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు గౌరవనీయులు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రమణ గారిని ఒక నిమిషం అభినందించి మరి మా యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. మా సోదరుడు శ్రీ పాట్కూరి బసంత్ రెడ్డి గారికి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కార్ అవార్డు లభించిన సందర్భంగా సన్మాన సభ అభినందన సభ జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రజా గాయకులు శ్రీ గోరెడ్డి వెంకన్న గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మా తండ్రి గారు అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, పితృ సమానులు శాసన మండలి సభ్యులు శ్రీ విజి గౌడ్ అంకిల్ గారికి, మా చిన్నాన్న జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గడిల శ్రీరాములు గారికి, మరియు చాలా దూరం నుంచి మన మధ్యలో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చేసినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారికి, ఈరోజు సన్మాన గ్రహీత శ్రీ బసంత్ రెడ్డి అన్నయ్య గారికి, మరియు సోదరిమణి జగన్పల్లి జెడ్పీటీసీ శ్రీమతి తనూజ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారికి, ఈ తిరుపతి రెడ్డి అన్నయ్య గారికి, మరియు ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అసలు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు మరియు వారి సోదరులు నేను 2 years నుంచి 2.5 years నుంచి నాకు పరిచయం. అంతకుముందు నేను కూడా యుఎస్లో ఉంటే, అంతకుముందు నుంచి మా కుటుంబంతో చాలా సంవత్సరాల నుంచి ఒక సంబంధం ఉంది. కానీ 2.5 years నుంచి చూస్తున్నాను. అది ముగ్గురు కూడా చీమలు ఎట్లనైతే బిజీగా పనిచేస్తూ ఉంటాయి, ఎప్పుడు చూసినా అట్లా పనిచేస్తూ ఉంటారు. ఏ రోజు కూడా ఒక ప్లేస్లో ఆగిపోయి ఒక చోట ఉండి అలసిపోయినట్టు కానీ ఏ రోజు కూడా కనిపించలేరు. బసంత్ రెడ్డి అన్న గారు అయితే అసలు విపరీతంగా కష్టపడతారు. వారి గురించి నాకు తెలుసు. పర్సనల్ ఇంతకుముందు కూడా యుఎస్ఏ నుంచి ఒక ఆయన గల్ఫ్ కష్టాల మీద ఇక్కడ రీసెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను వారితో పాటు కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన, చాలా తక్కువ మాట్లాడతాడు. పనులు మాత్రం చాలా అసలు విశ్రాంతి లేకుండా చేస్తారు. మాలాంటి యువకులందరికీ కూడా వారు ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మా జిల్లా, మా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ మరియు ఒక మారుమూల గ్రామమైన మనోహరాబాద్ నుంచి ఇటువంటి ఒక వజ్రం లాంటి యువకుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదిస్తున్నారంటే వారి సేవ కానీ వారి యొక్క కృషి కానీ మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మేము కూడా మీలాగానే కష్టపడి అంటే మా రంగాల్లో మేము కూడా పేరు తెచ్చుకునే విధంగా మీరు స్ఫూర్తిని అందిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీనియర్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో
తన వంతు పాత్ర పూర్తి స్థాయిలో వహించి ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ప్రజల్లో మరి తెలంగాణ గురించి మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు ఏ విధంగా దోచుకోబోతున్నారో వారి పాటల ద్వారా గురువుతో వెలిగించినట్టు మరి సాధించుకున్నటువంటి తెలంగాణకు మరి వారు కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపినటువంటి గోరెడ్డి వెంకన్న గారికి, అదేవిధంగా ఈ అవార్డు గ్రహీత వసంత్ రెడ్డి గారికి, అట్లాగే గడిల రాములు ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు గారికి, అట్లాగే జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి తనుజ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, సర్పంచ్ మన మనోహర్ బాల గారికి, అదేవిధంగా యువకుడు బాజిరెడ్డి జగన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇప్పటిదాకా కార్యక్రమాన్ని ప్రారంభించకన్నా ముందు ఈ కార్యక్రమంలో అందరినీ ఆనందపరిచినటువంటి అష్ట గంగాధర్ గారికి, మరి ఏ కార్యక్రమం అయినా ఆ రోజు ఉద్యమాల్లో కూడా చూశారు, మరి ఎన్నో కార్యక్రమాలు పెట్టి వారు కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మనకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా అష్ట గంగాధర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు, యువకులకు, విద్యార్థులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఇది రాజకీయ సభ కాదు. మరి ఈరోజు ఈ ముగ్గురు చూస్తూ ఉంటే ఒకరేమో సర్పంచ్గా గ్రామాన్నే మరి జిల్లాలోనే అభ్యుదయ గ్రామంగా తీర్చిదిద్దినటువంటి మరి సర్పంచ్ గారు, అదేవిధంగా మరొకరేమో జాతీయ స్థాయిలో గల్ఫ్ దేశాల్లో పనిచేసి మరి ఎవరు మరి ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో మరి ఇంతకుముందు చెప్తా ఉంటే బాంబే కానీ ఇతర విమానాశ్రయాల్లో మన ఎన్ఆర్ఐస్ ఆ గల్ఫ్ దేశాల నుంచి మరి వారు ఎన్నో బాధలు పడి మరి శవాలుగా మారి వారికి ఉన్నటువంటి దాంట్లో మరి ఎంతో సాహసోపేతంగా వాళ్ళకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పి మరి ఎన్నో బాధలు కూర్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వసంత్ రెడ్డి గారు ఒక దిక్కు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మండల్లో జిల్లా పరిషత్ సభ్యుడిగా, ముగ్గురికి చూసుకుంటే ముగ్గురు కూడా ఒక చరిత్ర కార్యక్రమం ఉంది. అదేవిధంగా విశ్వేశ్వర సోదరులు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులుగా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. అటు ఎన్ఆర్ఐగా మరి తెలంగాణ ఉద్యమంలో మరి చూస్తూ ఉంటే వారు చాలా పాత్ర పోషించినటువంటి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా అయినా, పెద్దపల్లి జిల్లా అయినా మరి మన నిజామాబాద్ జిల్లాకు రావడం వారికి కూడా స్వాగతిస్తూ, వసంత్ రెడ్డి గారికి భారత జాతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయినటువంటి వసంత్ రెడ్డికి మన జిల్లాలో వారిని అభినందించాలనే మంచి ఉద్దేశంతో ఈ అభినందన కార్యక్రమానికి నాకు చాలా ఇష్టమైనటువంటి పెద్దలు, మనం ప్రతిరోజు టీవీలలో చూస్తాము, తర్వాత హైదరాబాద్లో చూస్తాం. ఎప్పుడు కూడా నాకు ఇష్టంగా వెళ్ళి ఏదైనా ప్రోగ్రామ్ చూడాలనిపిస్తే నేను వెళ్తూ ఉంటాను. మన గోరెడ్డి వెంకన్న గారు, అదేవిధంగా నా సోదరుడు ఎమ్మెల్సీ గౌరవనీయులు విజయ్ గౌడ్ గారు, అదేవిధంగా ఓవర్సీస్ అధ్యక్షులు అమెరికా ఉన్నటువంటి మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా మన రాములు గారు జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు, యువకుడు జగన్ గారు, సోదరిమణి కనిజ శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరుడు తిరుపతి రెడ్డి గారు, సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరిమణి సుజాత గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు, ప్రెస్ సోదరులు, సోదరుడు అష్టగంగాధర్ బృందం అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా చాలా చిన్నవాడు కాబట్టి వసంత్ రెడ్డి నాకు ఇప్పటి నుంచి పరిచయం కాదు. వారు ముగ్గురు సోదరులు నాకు అత్యంత సన్నిహితులు.
నేను ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నిజామాబాద్ ఊరికి వచ్చినా కానీ వారు నాతో పాటు ఉండి నాకు అండదండగా ఉండి వారు ఇంతకుముందే జగన్ చెప్పినట్టు ఎప్పుడు కూడా అలసిపోయినట్టు లేదా లేజీగానో లేదా కానకుండా పోవడము అనేది ఆ ముగ్గురు లేదు అసలు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఎప్పుడు ప్రజల్లో ఉండే యాక్టివ్గా ఉండే వ్యక్తులు. వాళ్ళ తల్లిదండ్రులని అభినందిస్తున్న తండ్రి ఇక్కడికి వచ్చిండు. వారిని నిజంగా వారి అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూస్తాము, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒకటి హుషారుంటే ఇద్దరు ముద్దుగాలు ఉంటారు, లేదు ఒక ఇద్దరన్నా హుషారుంటే ఇంకొక ముద్దు ఉంటాడు. కానీ ముగ్గురు మంచి ఆలోచన వాళ్ళు, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులు. మరి తిరుపతి రెడ్డి అయితే మొదటి నుంచి మంచి కళాకారుడు, తర్వాత సర్పంచ్. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి మామూలుగా ఇండస్ట్రియలిస్టు, తర్వాత బిల్డర్ అయినా మరి ప్రజలతో సంబంధాలు ఉండాలి, ప్రజలకు ఎదురు సేవ చేయాలన్న ఉద్దేశంతో తనకు అవకాశం లేకున్నా కానీ తన భార్యను డెప్యూటీసీ పెట్టి భార్య ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా వసంత్ రెడ్డి గతంలో చాలాసార్లు దుబాయ్లో ఉండి వచ్చిన తర్వాత దుబాయ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దుబాయ్లో జరుగుతున్నటువంటి మన వాళ్ళకు జరుగుతున్నటువంటి కష్టాలు కళ్ళారా చూసిన తర్వాత మరి వచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకు లేని అనుకోకుండా మరి అలాంటి వారికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉండి చూసినవాడు కాబట్టి, ఆ కష్టాలు తెలిసినవాడు కాబట్టి, అక్కడ నిజంగా నేను చాలామందిని చూస్తూ ఉంటాను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి. నేను ఎవరో వస్తారు పాపం, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, ఏడుస్తూ వస్తారు. అయ్యా నా కొడుకు చచ్చిపోయి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, శివం రాలేదు. ఇంత దీని కాదనంటే వాళ్ళ మాటలు వింటే మనకు కూడా కలగి వస్తాయి. అలాంటి శవాలు తీసుకురావాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది తప్ప ఆ శవాలు రావు. కాబట్టి ఒక మంచి వ్యక్తిగా మరి ఇలాంటి పని చేస్తే బాగుంటుందనే ఆలోచన వసంత్ రెడ్డి రావడం, ఆ శవాల్ని కానీ ఆ కష్టాలు ఉన్న వాళ్ళు కానీ ఏదో రకంగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆర్మిషన్ ఇండస్ట్రియలిస్ట్ ఉండి మరి ఈ పని కూడా వారు చేస్తున్నందుకు, ఆ సేవ చేస్తున్నందుకు, దానిలో ఎక్కువ దళితులు, బలహీన వర్గాల వాళ్ళు పడే కష్టం మనం చూస్తూ ఉంటాం. గ్రామాలలో ఎంకన్నా గారికి నేను చెప్తున్నా, గ్రామాలలో వాళ్ళకు భూములు ఉండవు, ఇల్లు ఉండవు, బ్రతుకుదెరువు ఎట్లా అనేది ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి భవిష్యత్తు ఏంది అనేది ఆ పరిస్థితిలో ఉంటారు. చాలామంది చాలా కుటుంబాలు ఉన్నటువంటి యువకులు, తల్లిదండ్రులు అయితే వాళ్ళ జీవితం గడిచిపోయింది, కానీ పుట్టిన నా పరిస్థితి ఏందనే ఆలోచన ప్రతి గ్రామంలో మనం చూస్తూ ఉంటాం. మనం బతుకుదామంటే భూములు ఉండి, లేదు కూలికి వెళ్దామంటే కూలి ఉండదు, ఉద్యోగం చేద్దామంటే చదువు ఉండదు. ఇలాంటి తరుణంలో వారు ఏం చేస్తారంటే చిన్న అలకగా ఎక్కడో 1 లక్ష రూపాయలు అప్పు పుట్టించుకొని దుబాయ్కి వెళ్ళి వెళ్తా అనుకుంటే అక్కడున్న కూలి కూడా ఎంత అధ్వానం ఉంటుందంటే వీరైతే ఆలోచించి పోతారు అక్కడికి. ఏదో కళ్ళ గంటారు వాళ్ళు, వెళ్ళిన తర్వాత 1 లక్ష రూపాయలు వస్తే నెలకు కనీసం 50,000 వస్తాయేమో, ఒక 25,000 ఖర్చు పెట్టుకొని 25 మా ఇంటికి పంపిస్తే మా అమ్మ నాన్న వద్దుడు అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజామాబాద్లో కూలి గంట అధ్వానం ఉంటుంది. అక్కడ నిజామాబాద్లో నెలకు 10,000 సంపాదించవచ్చు, కానీ అక్కడ 5,000 దొరికాయి మనకు. ఇవి చాలామంది తెలియదు. ఈ అవేర్నెస్ కూడా జనంలో తీసుకొస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఏదో ఉంది, పెట్రోల్ బావులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, మనకు ఉట్టిగా దొరుకుతాయి అనుకుంటున్నారు చాలామంది. చాలా కష్టం. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దళారి మింగుతాడు 50,000, వెళ్ళిన తర్వాత జీతాలు ఉండవు. ఇక్కడ 3 నెలల తర్వాత ఇంకా రావాలనిపిస్తుంది మనకు, వస్తే ఇక్కడ అప్పు ముట్టదు మనకు. అప్పు కోసం వాడు 3 నెలలకు వాపసు వస్తే వాడు వచ్చి మన ఇంట్లో కూర్చుని మనకు డబ్బులు ఇచ్చింది కాదంటాడు. ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నేను పారిపోవాలా, నేను నక్సలైట్ కావాలా అనే ఆలోచన తప్ప వేరేముండదు. కాబట్టి అలాంటి తరుణంలో మన గ్రామాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నిన్నే అసెంబ్లీలో పీటీఐతో మాట్లాడాను. ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా కాబట్టి మా జిల్లాలో కనీసం 1000 మంది యువకుల కోసం ఒక ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పాడు. ల్యాండ్ చాలా ఉంది మనకు, 1000 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 150 ఎకరాలు ఉంది. ఒక దగ్గర ఇండస్ట్రీ పెట్టండి, నేను సహకరిస్తా, 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనే ఉద్దేశం నేను
అది చెప్పడం జరిగింది. అంటే రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా నా ఆలోచన ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆలోచన నాకు ఉండాలి. అందరినీ మనం ఆదుకోలేము. ఇండస్ట్రీ పెడితే ఈ కుటుంబాలు బాగుపడతాయని ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఆ విషయము వారు చెప్పడం మరి తప్పకుండా చేస్తాను కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా జనంలో కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. నేను వసంత రెడ్డి లాంటి యువకులకు నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే దూరం కొండలు నునుపు, దూరం చూస్తే కొండలు బాగా నునుపు ఉంటాయి, దగ్గరికి వెళ్తే మొత్తం ముళ్ళు చెట్లు కంచెలు గోలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం పప్పనందిని బతికిన నేను కానీ అక్కడికి వెళ్ళి కష్టాలు పడే అవసరం లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి, విశ్వేశ్వర వాళ్ళు వెళ్తే, చదువుకున్న వాళ్ళు వెళ్తే మంచి ఉద్యోగాలు ఉంటాయి, 10 మందిని ఆయన తెప్పించుకొని సాగలుగుతాడు. అలా లేకుండా చదువు లేక ఒక కూలీగానో ఒక లేబర్ గానో మనం గల్ఫ్కి వెళ్తే మనకంటే అన్యాయమైన బతికి ఇక్కడ ఉండదు. కాబట్టి ఇది కూడా ప్రజల్లో ఎవరిని తీసుకొస్తే బాగుంటుందని కూడా నేను వసంతకి తెలియజేస్తూ నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ, నా మండలం, అక్కడి నుంచి ఒక పల్లెటూరు నుంచి ఒక యువకుడు జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం నాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందించా, బ్లెస్సింగ్స్ ఇస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇలాంటి కార్యక్రమం మంచిగా కార్యక్రమాలు తప్పకుండా చేయాలని, దానికి నా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా అందరి ద్వారా మరి నీ గురించి చెప్తున్నామంటే దానికి కారణం అభినందన సభ అంటే ఎట్లుంటుందంటే మన మీద 2 మాటలు మంచి మాట్లాడిపోవడం కాదు, వచ్చిన వాళ్ళు అనుకోవాలి. వ్యక్తి చేసిన మంచి కార్యక్రమానికి ఈ మంచి సభ సన్మానం చేసి అభినందిస్తున్నాం మనం. అంటే మేము కూడా అలాంటి అభినందన సభ పొందాలి అనే ఆలోచన రేపు వచ్చిన యువకుల్లో కూడా ఉండాలి. ఏదో కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరు అభినందిస్తారు. ఇంతకుముందు అష్టగంధ పాట పాడుతున్నప్పుడు ఆ పాట నాకు మా జగన్కి అంకితం అని చెప్పాడు. నిజంగా నేను చీకట్లో ఉన్నా కాబట్టి నా కళ్ళకి నీళ్ళు నువ్వు చూడలేకపోయాడు. ఎందుకంటే ఆ పాట ఎట్లా ఉందంటే చూస్తున్నాం మనం. అంటే నేను నా వయసు 62 సంవత్సరాలు కాబట్టి అప్పటి నుంచి చూస్తూ వస్తున్నా. కాబట్టి గతంలో ఉన్న ప్రేమలు కానీ ఆప్యాయతలు కానీ ఇప్పుడు లేవు. నేను చూస్తున్నాను ఏ విధంగా ఉండే కమర్షియల్ అయిపోయింది మొత్తం. మా నాన్నగారు బేరంలో చనిపోయాడు. వెళ్ళిన 9 నెలల్లోనే చనిపోయాడు మా నాన్నగారు. దానికోసం వసంతరెడ్డి సార్ గారు చాలా సాయం చేశాడు. మా నాన్న డెడ్ బాడీ తీసుకొచ్చి అంత్యక్రియలు అయ్యేదాకా అక్కడే ఉండి మాకు చాలా హెల్ప్ చేశాడు. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. మేము మా నాన్న డెడ్ బాడీని మా బాబాయ్ వాళ్ళ ప్లేస్ ఉంటే అక్కడ వేసుకొని అంత్యక్రియలు జరుపుకున్నాం సార్. మాకు తినడానికి తిండి కూడా లేదు సార్. మేమిద్దరం ఆడపిల్లలమే సార్. మా అమ్మ బీడీలు చేసుకొని మమ్మల్ని పోషిస్తుంది సార్. మేము చదువులు కూడా మానేసి మీరే మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. జీవన అభివృద్ధి కోసం గల్ఫ్ వెళ్ళి మా నాన్న అక్కడే చనిపోయాడు. నాన్న లేకుండా పోయాడు సార్. మీరే మాకు హెల్ప్ చేయాలి సార్. వసంతరెడ్డి సార్ గారు మాకు చాలా హెల్ప్ చేశాడు. చదువుదామంటే నేను చదివిస్తాను. అన్నారికి ధన్యవాదాలు. చాలా నేను మంచి సభ చాలాసేపు ఉండాలా. ఒకటి అవార్డు ఇచ్చింది దళిత సాహిత్య అకాడమీ. దళిత సాహిత్య అకాడమీ ఒక రెడ్డికి ఇవ్వడం చాలా మంచి లక్షణం అది. ఎందుకంటే ఇప్పుడు కులం ఈ సమాజంలో ఇప్పుడు తెలంగాణకి కులం ప్రమాదకరంగా మారింది. కులం పాటించకుండా ఇవ్వడం అనేది ఒక సామాజిక సమరసత ఉండాలి. మనం ఏ కులమైనా ఎవరు మంచి చేసినా మెచ్చుకునే స్వభావం ఉండాలి. అది భారతదేశంలో మొదటిసారి జరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఈ అవార్డు ఇవ్వడం కూడా ఆ సంస్థ గౌరవం, వీళ్ళ గౌరవం. రెండోది ఏంటంటే ఈ సభకు పిలిచిన తిరుపతికి నాకు మిత్రుడు. ఎవరెవరు వస్తున్నా పాజిరెడ్డి అన్న వీళ్ళ పేరు చెప్పినారు. నేను ఎప్పుడు పాజిరెడ్డి అన్న ఉపన్యాసం వెళ్ళే చాలా దగ్గర అనేక సారూప్యతల దగ్గర ఆయన నాకు చాలా భావ సామరస్యత ఉంటుంది. ఇంత దార్శనికత, ఇంత స్పష్టంగా మంచి ఉపన్యాసం, తక్కువ సమయంలో మంచి ఉపన్యాసం విన్నాను. పూజ్యులు వారికి నమస్కారం. విజయ్ గౌడల సౌహృదయాలు పెద్ద ఎమ్మెల్సీ వారికి నమస్కారం. గొప్ప వక్త, రేపు తెలంగాణలో ఒక చరిత్రను మలుపు తెలిగిన సత్తా ఉన్న నాయకుడు. మా విషయం నా అంతర్జాతీయంగా ఉన్నది. చాలా మంచి మిత్రుడు, మాకు తెలుసు ఆయన ఆ విషయం గారు.
వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి జడ్పీటీసీ గారు అన్న రామనాథం మంచి వాటంగా మెరుసుకుంది అంటే బలంగా ఉన్నాడు, ప్రేమ కూడా ఉంది. అంటే జగన్ ప్రేమానంద్ డాక్టర్ గారు, అమ్మగారు సుజాత గారు, తమ్ముడు పాట గొప్ప కళాకారుడు గంగాధర్ నాకు సోదర సమానుడు, చాలా వర్తున్నాడు, అట్లా ఉంటాడు. కానీ శిష్యుడేంద్ర శిష్యుడు కూడా లేరా, చాలా మంది ఉన్నారు. అందరు పెద్దలకు నమస్కారం. ఒకటి నేను అయితే చాలా సభలో మాట్లాడుతుంటా. మా ఊరి పక్కనే దాసాల పిల్లలే ఉన్నాడు, ఆడు 2 సార్లు సర్పంచ్, విష్ణు అని ఒక సర్పంచ్ ఉన్నాడు. అలా చెప్పినాను, ఎలక్షన్ల ముందు నాకు దొరకకపోతే 2 చెప్పినా, ఎలక్షన్ అయిన తర్వాత గెలిచినాక సన్మాన సభ చెప్పినా, మీరు మీకు ఓటు వేయని కూడా పనిచేయండి. మీరు ఏ రాత్రి ఎవరు పిలిచినా సర్పంచో రాజకీయ నాయకుడో ఎమ్మెల్యేనో ప్రజాప్రతినిధి అంటే సాహిత్య సభలు సంస్కృత సభలు తప్ప తెలంగాణ ధూమ్ధాములోనే రాజకీయ సభలు పెట్టిన సభలకు రానున్నాం. ఆ సర్పంచుల సన్మాన సభలో నేను మాట్లాడింది 3 మాటలు, ఆ తర్వాత వస్తాను. ఎందుకు చెప్తున్నాను, మీరు ఎవరు మీకు ఓటేనలు కూడా పనిచేయండి. ఏ రాత్రి అయినా ఒక నాయకుడు అయితే 24 గంటల వాళ్ళు రాత్రి తలుపు కడితే మనం ప్రజలకు ఉండండి. తర్వాత ఏ కేసు కూడా గ్రామంలో ఉన్నది పోలీస్ స్టేషన్లో కొనేయకండి. తర్వాత మీరు రాజకీయ నాయకులు రాజకీయ డబ్బులు కనుక మీరు వ్యాపారాలు కాంట్రాక్ట్ చేసుకోండి, కానీ గ్రామంకి వచ్చే డబ్బులకు పారదర్శకత ఉండండి. ఈ సభలో ప్రతి చోట చెప్పినాను. తర్వాత ఒక స్కీము, ఒక లోను, ఒక పదవి కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మానసిక ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు సమస్యలున్నా, బిడ్డలకు సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, కులాల మధ్య అంతరాలున్నా, చిన్న విషయాన్ని ఎక్కువ చేసే అసాంఘికమైన పద్ధతులు కూడా పరిష్కరించే గ్రామ గతంలో ఉన్న గ్రామీణ సమాజ స్వయం పోషక పరస్పర ఆధారపూరితమైన గాంధీ ప్రవచించిన మంచి పద్ధతులున్న గ్రామాన్ని నిర్మాణం చేయని చెప్తుంటా. ఇది చేసిన వాళ్ళు విష్ణు అనే అబ్బాయి, నా తమ్ముడు 2 సార్లు సర్పంచ్ జనరల్ దాంట్లో. మా ఊరి పక్కన దాసాల పెళ్ళలేని సర్పంచ్. నేను ఈయన సర్పంచ్ మన ఊరికి వచ్చి కూడా ఇవే మాటలు చెప్పినా ఎవరు తిరుపతి రెడ్డికి ఏ మేరకు చేస్తుందంటే సత్యంగా నాకు తెలిసి అతను కూడా ఆ గ్రామాన్ని అభ్యుదయపత్రం చేసినాడు. అదే పని చేస్తూ ప్రజలతో దగ్గర ఉన్న మిత్రులు తిరుపతి రెడ్డి అందుకని వచ్చిన. ఎందుకంటే విప్లవాలు ఎక్కడి నుంచి పుట్టవు, అనేక విప్లవాలు వస్తాయి పోతాయి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంచెం వెలిగించడమే గొప్ప పని. ఆ పని సాహిత్య సాంస్కృతిక రంగంలో మాకేందంటే ఏదన్నా 2 మాటలు చెప్పాలంటుంది, కానీ చెప్పడం అనేది ఎక్కువ చెప్తే కూడా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టికల్స్ వాళ్ళు ఉంటాయి. ఆ పనిని నెరవేరుస్తున్న తిరుపతి రెడ్డి పిలవడానికి రావడం వల్ల మీతో కలవడం, ఒక కుటుంబంలో 3 వచ్చినట్టు చిన్న విషయం కాదు. ఆయన జడ్పీటీసీ రావాలంటే ఇది ఇంకా తిరుపతి రెడ్డి కృషి బాగుంది. ఆ తర్వాత గ్రామంలో ప్రజలు గొప్పవాళ్ళు, మంచి పనులు చేయడం గొప్పతనం కాదు, మంచి చేస్తున్న ఆదరిస్తున్న ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అది గుర్తించడం కాదు. ఎందుకంటే అక్కమాదేవి నడిచిపోతుంటే అక్కమాదేవిని సరిగ్గా ఇదే పని, ఆయన శవాల దగ్గర పూజ చేస్తుంటే శవానికి పూజ చేస్తారు, రాళ్ళేస్తారు. శవం అంటే ఏం కాదు, శివైక్యం చెందడం, శివునికి దగ్గరైన వాళ్ళంటే ఈ ప్రాపంచిక సుఖాలతోని భౌతికమైన లోభం, క్రోమం, మోదం, అరిషడ్ వర్గాలు 6 శత్రువులు, గర్వం ఇవేవి లేకుండా ఈ లోకంలో ఉన్న సంపదలను వదిలి తాను సమస్థితి జరుపుని వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొత్తు నింగి 5 రూపమైన ఈ గూటి దీపం, దానికి మూలాధారం అనే ప్రకృతితోని మనిషి దగ్గర చేయటం. స్వర్గం నరకం కాదు శవం అంటే. శవానికి సేవ చేయడం అనే చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో, శవం లాగా బతుకుతున్న శవం కంటే దీనంగా బతికే మనుషులకు కూడా సేవ చేస్తారనే నమ్మకం ఏర్పడుతుంది. అది చేయాలి. అది చేయడం వల్ల ఆ పని చేసినందుకే కన్నకుడు షిరిడి సాయిబాబా రాజులు దొరలిచ్చ కానకల రాళ్ళవల విసిరేసి కొట్టే, ఆకలితో అల్లాడే పేదల సాధారణంగా ఆశీర్వదించే, వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచి పెట్టే, బాధలతో విలపించ రోగుల సేవతో నానయము చేసే షిరిడి సాయి మానవత బోధ, మత పరిధి దాటిన పరమ నైతిక భావనోరన్నా, మానవీయుల మరువబోకన్నా, మానవీయుల మరువబోకన్నా, మంచిని పెంచిన ఈ లోక ఇతులను తలుపు మోరన్నా. కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించెను. కక్కడేమో మాదిగా, బ్రహ్మంగారేమో నా చైవం, నా రుద్ర, నా విష్ణు, నా పృథ్వీ, నా వాయువు, నా జల ఇవేవి లేకముందే
సర్వశూన్య నిరాలంబన సూత్రం తెచ్చి స్కంద పురాణంలోని అద్వైతాన్ని ప్రపంచానికి చాటిన విశ్వకర్మ అచలవాద మహాయోగి. అతను ఏం చేస్తుంటే ఒక మాదిగని దగ్గర తీసుకున్నాడు. మరి ఆయన కులం పట్టించుకోలే. మరి మనం కూడా వెయ్యాలి, మనం కూడా ఒక బ్రాహ్మణ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయాలి. ఈ కులమే కాదు, ఏ కులంలో సరే అది జరిగింది ఎందుకు సార్. అందుకే సభపచ్చిన రాకపోతే కన్న కొడుకుల కన్న విన్నగ కక్కడిని తానాదరించ మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరక చేసెను. అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందనగాసినాడట. శుద్ధి పారిస భక్తి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల. మఠం వద్దు బాబు. ఇప్పుడు బాధ్యత దగ్గర వస్తే ఆయన చీఫ్ గెస్ట్ అంటే మనం వేస్తాం. ఎందుకంటే మఠక నేను ప్రవక్తను కానీ అంటుంటాడు, నీవు రాని అంటున్నాడు, నేను నీవు అంటున్నాను. మనిషి ఉండాలి. నాయకుడు, మంత్రులు, రాజులు, అనుచరులు, కలెక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఇవి ఉంటే ఇంత తెలంగాణలోని అభివృద్ధి అయిన ప్రాంతము నిజామాబాద్. ఇక్కడ నుంచి గలుపుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడుందంటే మన ఆలోచనలు ఎక్కడో అన్న చెప్పినట్టు తేడా ఉంది బాగా. అంటే దానికి తోడు ప్రపంచీకరణ, కొత్త రకాల వంగడాలు, వ్యవసాయాన్ని సంక్షుభితం చేస్తే పసుపు వండించే ప్రాంతం, చెరుకు వండించే ప్రాంతం. నేను చెప్పిన నిజం కాదు, జ్ఞానం. జీనవల్లభుడు, అరికేశ్వరుడు, పంపకవి, ప్రవంచన బోధలు, ఇంద్రపురి, కైలాసగిరి, పాలకొండ, దుర్గాలపురి, జైనం బౌద్ధం వెలిసిన నేల, విష్ణు కుండిని ఏరని నేల, నల్ల రేగడి, పసుపు యాగడి, పాల జున్నులు, బోధలు, చక్కెర, నిజామాబాద్ స్త్రీలకు కలకల. ఇక్కడ నుంచి దుబాయ్ పోవటం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగం లేకుండా ఆ తండ్రి పని చేయకుండా చస్తే ఆ పాప నాకు ఇల్లు లేదనడం ఏంటంటే ఎక్కడో మన సమాజంలో సాటి వారి పట్ల మనకు బాధ్యతాయుతమైన ప్రవర్తన లేదు. అది ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రో, ఒక ముఖ్యమంత్రో చేసే పనులు కావు. మన చుట్టూన్న సమాజం పట్ల సర్వభూతాన్ని ఆత్మన్వేషణకు భావనతోని మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఒక కుష్ఠరోగులు పట్టుకొని సేవ చేసి ప్రపంచంలో దైవత్వాన్ని పొందిన మహత్తర పద్ధతిలాగా బుద్ధుడు అంతఃపురంలో జనించి అర్ధరాత్రి రాజ సౌఖ్యాలను కలిసి అంగుళీమారుడు ఆమ్రపాలైన వేశ్య జీవితాలను పునీతం చేసి మహత్తర పథం నింపిన వాళ్ళలాగా మహోన్నతమైన మానవ సంస్కారం ఉండాలి. ఈ చేసే పని ఉంటే దుబాయ్లో పోయే పని ఇక్కడ లేదు. అందుకే ఇక్కడ నుంచి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ డబ్బులంతా ఇక్కడ కంపెనీలు పెట్టండి. ఈ ప్రాంతానికి నిధులు ఇళ్ళకే రావాలి. మోర్ లోకలిస్ట్, మోర్ క్రియేటివ్. నిజామాబాద్ లో ఉన్న ఈ సంపద, ఇక్కడ రాజకీయ అదనపు పెట్టుబడి అవుతుందో పెంచకు ఇక్కడే కావాలి. ఇప్పుడు మా జిల్లాలో పోరు, మహబూబ్నగర్ జిల్లాలో పొమ్మంటే పోరు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రిమిటివ్ తత్వం. నేను పొమ్మంటే ఏం చేస్తాడు, ఓరా దుబాయ్ పోదన్నా, ఓడు మంది అంట పోతుండు ఎలమందా, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే కట్టిండు మందెంట పోతుండే ఎలమంద, వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే కట్టిండే ఎలమంద, చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే దాని మీటింగ్లకు నాకు ఎందుకు చంపుతున్నాం మైకును. ఓకే ఇంకా వాడలేదు అక్కడ చూస్తాను గాడి మైకు కేంద్ర బాబు నేను మన కర్మ. నేను మీటింగ్కి రావడమే నేను కొత్త నుంచి అలా ఒక భారతదేశంలో పుస్తకం అంటే కూడా ఉన్న నుంచి ఆ పుస్తకం ఆవిష్కరించాలని 1:30 టైం, మువ్వా శ్రీనివాసరావు పుస్తకం ఆవిష్కరించాలని 4 టైం, తర్వాత సాయంత్రం ఉద్యమ పాట నందిని సిద్ధారెడ్డి దేశపతి, నేను 4 మీటింగ్లు నేను రాలేనంటే వస్తే ఈ బాధ. అందుకని నేను మాట్లాడలేకపోయి ఆ 3 మొత్తం మీటింగ్ మైక్తోని ఎప్పుడు మైక్లతో పంచాను నాకు. ఓకే చూస్తే చిన్న బేస్ పెట్టు మా చెయ్యి విజయ అక్కడి నుంచి తీసేయి, మంచిగా చెయ్యి తీసినామంటే పెంచినా బాగుండదు, తీసినా బాగుండదు. చూస్తే చిన్న అంటే నేను నా ఫ్రెండ్ తర్వాత చెప్తాను. ఎందుకని నేను ప్రతి చోట ఎదుర్కొనే సమస్య గొంతులు వెళ్తాయి లేదు, పొద్దున రికార్డింగ్ ఉంది. చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే కట్టిండు ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే కట్టిండు చేస్తురా, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, కొన్ని రూమాలే కట్టిండు ఎలమంద. దుబాయ్ పోమంటే పోడు, ఎక్కడ పోతాడు? కాకి మోమున కరణ రావాలా, లాఠీ కొనున కరణ మొక్క తొడగాల. పోలీస్ స్టేషన్లో కూడా ప్రజాస్వామిక దేశాలలో న్యూజిలాండ్, స్కాండినేవియన్ కంట్రీస్, గ్రీకు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ దేశాల్లో
ఎంత కఠిన నేరస్తులైనా దండన లేకుండా పరివర్తన చెందేటట్టు చేస్తారు. అలాంటి సిస్టమ్ తెలంగాణ రావాలా, అది జరగాలంటే మనం అంత చైతన్యం కావాలా. రెండవది ఇట్లాంటి వలసలు ఆపాలా. మూడవది అంటే అన్నిటికంటే ప్రమాదకరమైన బాధ్యతారహిత జీవితానికి నాశనంగానికి మద్యపానం అంటే నిజామాబాద్ కళ్ళు వేరు. నిజామాబాద్లో దొరికే మంచి కళ్ళు దాకా నేను సంతోషపడతా. ఎందుకంటే నేను కూడా నిజామాబాద్ పెట్టినప్పుడు గంగాధర కళ్ళు ఉందంట. కానీ విస్కీ, విదేశీ మద్యం, భయంకరమైన మద్యపానాన్ని ఎంత తక్కువ ప్రజలకు డబ్బులు ఉన్న దాన్ని పేద ప్రజలకు దూరం చేస్తే అంత మంచిది. దానికోసం మీరు చిన్నగేరు స్వామి అంటే పరిపూర్ణ స్వామి బోధలతో పాటు అయ్యా మీరు మద్యాన్ని మాపండి. తర్వాత వ్రతాల పేరిట, గుళ్ళ పేరిట ఆ దేవుళ్ళకు పాలు పోయమని ఏ దేవుడు అడిగితే సర్వభూత ప్రపంచమే అతను సృష్టించింది. అతనికి మీరు కొత్త బట్టలు కట్టడం, కొత్త వ్రతాలు చేయటం, ఈ పని చేయకుండా దేవుడు సంతోషపడతాడు. కనుక మనిషిలో దేవుణ్ణి దర్శించే పద్ధతిని చేయండి. ఈ పద్ధతి అంటే బంగారు తెలంగాణ, ఖచ్చితంగా బంగారు తెలంగాణ ఉంటుంది. దానికి నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా చాలా జ్ఞానవంతమైన ముఖ్యమంత్రి గారు, వారు చేస్తున్నారు. వారు చేసినా సరే మనం అడిగేటట్టు చైతన్యం మనకుంటేనే వారు చేస్తారు. మనం అడగకుండా ఉంటే చేయరు ఎవరైనా. కనుక ప్రజల్లో ఆ చైతన్యాన్ని మీరు ప్రోత్సహించాలంటే గ్రామాలలో కొత్త ప్రపంచం రావాలి. చదువు, విద్య, వైద్యం, డాక్టర్లు కూడా ఇవి ఎందుకు చెప్తున్నారంటే అవి చెప్పకపోతే మేము పాటలు రాసి మేము బాడి దుంకి ఆందోళన తిట్టడం కాదు. కొత్త ప్రపంచం మీరు ఎంత ఫీజో గంతించండి. ఈ పరిమితత్వం అదే చెప్పినారు. అదే సేవ చేస్తున్న ఈ కుటుంబం కానీ, బాజిరెడ్డి గారి ఉపన్యాసం కానీ అదే మీరు కూడా అవి వాడాలి. న్యాయం జరగాలి. అది జరిగితే మాకు కూడా మంచిగా ఉంటుంది. సరే మీ పర్సనల్ లైఫ్, మీ వ్యక్తిగత ఆనందం మన ఇంటికి పరిమితం. ప్రపంచానికి మనం మంచి జీవితాన్ని అందించే సేవాభావంతో పోతున్నా ఇతనికి ఇచ్చినందుకు కులాలు కూడా పాటించుతున్నా. మళ్ళీ చెప్తున్నా, కులం నీ కులం అనే కులాన్ని మోసినట్టు శవాన్ని మోసినట్టే. ఏ కులం ఏ కులం. అందుకే దళిత సాహిత్య అకాడమీ అందుకు కష్టపడుతుంది. అది థ్యాంక్ యూ. నమస్తే. జయకరంగా డోలకి లేదు, ఏమి లేదు, ఎట్లా వాడతారు ఏం కదా. ఏ పాట చెప్పండి. అన్ని బాగుంటుంది. అది మనది బాగుంటుంది. అసలు చెప్పండి, టీడీఎఫ్ కోసం మొత్తం తెలంగాణ 31 జిల్లాలు అయితే ముందే గ్రహించిన విశ్వేశ్వరరావు ఒక మొత్తం పాట రాయించింది. అది అర్థగంటది. ఆ పాట పాడితే బాగుంటుంది. నాకు నోటికి రాదు. ధరాతలంబుల మోగిన వాదం, దిగంతాలకి పాగిన వాదం, తెలంగాణ జయశంకారాము. అది ఒక్కరి వాదం కొంచెం మాడతలే స్వామి. దండం పెడతారమ్మా అయ్యా. ఈ బాధ ఎందుకంటే గల్లి చిన్నది, గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నదో. గల్లీ చిన్నది. మనిషి సుత్తమై నేను వాడినప్పుడు సౌండ్ తక్కువ కదరా. నేను వాడినప్పుడు అదే తరంలో సౌండ్ తక్కువ మీరు వాడిపోయింది. ఎంతో మనిషి సుత్తమై కొత్త ఇంటికి వస్తారా, పైన కడుప పనకు తగిలి నెత్తి పొప్పి గడుగదో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పెళ్లి కొట్ల కన్నా చిన్నగున్నదో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్నా చిన్నగున్నదో. గల్లీ చిన్నది.
బాజిరెడ్డి జగన్ గారు, మరి ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, అన్న రామన్న గారు, మరి అమెరికా నుంచి వచ్చినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, మా అన్న తిరుపతి రెడ్డి గారు, మా వదినమ్మ అంటే మా తల్లితో సమానం మా అన్న శ్రీనన్న గారు, మరియు గౌరవ ఇతర పెద్దలు, నన్ను అభినందించిన పెద్దలు, చాలా ధన్యవాదాలు. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ విశ్వేశ్వరరెడ్డి గారు, వారితో పాటు చాలా కంట్రీస్ తిన్నాను. ఆస్ట్రేలియా, కెనడా అక్కడ తిరిగితే ఆస్ట్రేలియాలో ఒక RMIT అనే యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ వాళ్ళు నాకు 2 times కలిసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏ పని ఉంటే ఢిల్లీలో పని చేసి పెడితే RMIT అనే యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో అత్యంత పెద్దది, ఫేమస్గా ఉంది. అక్కడ వాళ్ళు నన్ను అడిగిన నీకు ఏం పని చేసి ఏం హెల్ప్ చేస్తామని అడిగితే నేను అడిగిన మా తెలంగాణ కార్మికులు గల్ఫ్లో అన్స్కిల్డ్ పై వెళ్తారు, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించండి, ఉచితంగా ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఒక 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి అంతర్జాతీయంగా శిక్షణ పొంది వారు స్వదేశానికి వచ్చిన తర్వాత ఆ 100 మంది ఒక్కొక్కళ్ళు 10 మందికి నేర్పితే ఆ నేర్చుకొని స్కిల్ మీద వెళ్తే జీతం కూడా బాగుంటుంది. ఆ దేశంకు వివరాలు అడిగితే ప్రభుత్వానికి కూడా వివరాలు ఇచ్చిన ఉచితంగా ఆస్ట్రేలియాకు ఉచితంగా తీసుకెళ్ళడానికి మన జిల్లా నుంచి ప్రభుత్వానికి వివరాలు ఇచ్చిన పేపర్లో కూడా ఇచ్చింది. మీరు కొంచెం సహకరిస్తే మన జిల్లా నుంచి ఎక్కువ మంది ఆస్ట్రేలియాకు ఉచితంగా వెళ్ళి అక్కడ పని నేర్చుకొని వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్పై వెళ్తే బాగుంటుందని నేను చేసిన కార్యక్రమాలు. గల్ఫ్లో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు ఎన్నో. జుబ్లీ బస్టాండ్ వరకు బస్ స్టాండ్ వచ్చి జుబ్లీ బస్టాండ్ బస్ దిగి వాళ్ళు కార్మికులు కుటుంబాలు బస్ స్టాండ్లో దిగిన తర్వాత నాకు ఫోన్ చేస్తే జుబ్లీ బస్ స్టాండ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కార్గో క్లియరెన్స్కి వెళ్ళి కార్గో క్లియరెన్స్ కావాలంటే మళ్ళీ శంషాబాద్ పోలీస్ స్టేషన్ రావాలి. శంషాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయి అంబులెన్స్ తీసుకొని తెల్లని దాకా అంబులెన్స్ ముందు నా కారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా మొన్న రామణకు చెందిన గంగారాం అనే వ్యక్తి 60 సంవత్సరాల కింద 60 సంవత్సరాల పెద్ద మనిషి సౌదీలో జీతమీయక చనిపోతే 3.5 నెలల నుంచి అక్కడ శవమీయకుంటే నేను దిగి అక్కడ సౌదీలో ఉన్న డిప్యూటీ అంబాసిడర్ భరత్ కుమార్తో మాట్లాడి వారిని ఇక్కడ తెప్పేం జరిగింది. రాముడు చెందిన గంగారాం అనే వ్యక్తి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినాము. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్న RMIT అనే యూనివర్సిటీ అత్యంత పెద్దది, ఫేమస్గా ఉంది. భారతదేశంలోనే ఒక పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు ఉంది. అందులో ప్రొఫెసర్ పీటర్ కోల్లే, ప్రొఫెసర్ సురేష్ భార్గవ్ గారితో మాట్లాడితే తప్పకుండా మీ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఇస్తే మీ నిజామాబాద్ జిల్లా నుంచే గల్ఫ్కు వెళ్ళకుండా అదే ఆస్ట్రేలియాకు వచ్చి అక్కడ ట్రైనింగ్ నేర్చుకొని అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి మళ్ళీ స్వదేశానికి పంపించిన తర్వాత మీ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్య తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు కంపెనీతో మాట్లాడితే ప్రభుత్వానికి వివరాలు ఏమన్నారు. ఇప్పుడు అన్న పెద్దలు గౌరవనీయులు మా గురువు గారు బాజిరెడ్డి గౌతమ్ గారి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్కు కాకుండా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉచితంగా శిక్షణ నేర్చుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పి బయట దేశాలకు వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పని చేసుకుంటే మన దేశంలో పని చేసుకుంటే ఇక్కడనే పని ఉంది, మన రాష్ట్రంలోనే పని ఉంది, మన దేశంలో పని ఉంది. వేరే గల్ఫ్, బొంబాయి, బొగ్గుబాయి పోయే అవసరం లేదు. ఇప్పుడు ఊర్లలో అన్స్కిల్డ్గా ఉంటారు. ప్రభుత్వం పెట్టిన పథకాలు వినియోగించుకోవాలి. మొన్న టామ్కామ్ అనే ఒక సంస్థ పెట్టింది. ఫుడ్ పెట్టి సర్టిఫికేట్ ఇచ్చి పని నేర్పి గల్ఫ్ దేశాలకు పంపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను ప్రభుత్వ నిర్ణయం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది రూపుదాల్చింది. దాని ద్వారా వెళ్తే మోసాలు జరగకుండా ఎలాంటి మోసం జరిగినా మొన్న ప్రమాదంలో అక్కడ ఇబ్బంది అయితే మొన్న 40 లక్షలు ఇప్పించినాం అక్కడ ఒక కార్మికుడికి. అట్లా పోతే బాగుంటుంది అని చెప్పి రాబోయే రోజుల్లో ఈ సేవ భారతీయ దళిత సాహిత్య